బీట్రూట్ చపాతీ నేను ఎట్లా చేస్తానని ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్న, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్న. మనం బీట్రూట్ను తురిమి వేసుకోవాలి, అప్పుడే మనకు చపాతీలు అనేది చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ బీట్రూట్ మొత్తం పిండిలో కలిసే విధంగా అంతా కలగలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాక ఒక 5-10 నిమిషాలు పిండిని మంచిగా నాననియాలి. ఆ తర్వాత చపాతీలు ఒత్తుకుంటే మనకు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం చపాతీ పీట పైన కొద్దిగా బియ్యం పిండి జల్లుకుంటూ మనం పల్చగా చేసుకోవాలి. బియ్యం పిండి జల్లుకుంటూ చేస్తే ఈ చపాతీలు అనేది పల్చగా వస్తాయి. కొద్ది కొద్దిగా బియ్యం పిండి జల్లుకుంటూ ఇలా చపాతీలను పల్చగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత మనం చూసారు కదా ఎంత పల్చగా వచ్చినాయో. ఈ విధంగా మనకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయి, అంటుకోకుండా చాలా నీట్గా ఉంటాయి. ఇప్పుడు మనం పెనం పైన కాల్చుకోవడమే. నేను ఫస్టే నెయ్యి కానీ నూనె కానీ ఏం అప్లై చేయలే. ఫస్ట్ కొద్దిగా చపాతీ కాలినాక ఆ తర్వాత నెయ్యి కానీ నూనె కానీ కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ చపాతీలు కాల్చుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూసిండ్రు కదా, ఈ విధంగా కాలితే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటాయి. నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా చేసుకోండి. అట్నే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలను చూడొచ్చు.